Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01 మెగా డిఎస్సి TRC1 2025 20th ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 16,324 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది టీచింగ్ డివిజన్లో సర్వీస్ చేసే వారికి ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ కారణంగా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏప్రిల్ 20th 2025 ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ని కూటమి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏపీఆర్ఎస్, ఏపీఆర్ఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేర్, గురుకులం వంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రిన్సిపల్ పోస్ట్, పీజీటీ పోస్ట్, టీజీటీ అండ్ పీడీ పోస్టులకి నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెక్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్స్కి, పీజీటీకి, పీడీకి నో నీడ్ టెట్, టీజీటీ పోస్టులకి కంపల్సరీ టెట్ క్వాలిఫికేషన్ కావాలి. బీ కేర్ఫుల్. 1 by 1 చూస్తే ప్రిన్సిపల్స్ పోస్ట్కి నోటిఫికేషన్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్కి ఫర్ ఎగ్జాంపుల్కి ఏపీ మోడల్ స్కూల్ చూసుకుంటే వీటిలో ఇంగ్లీష్ మీడియం టీచింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పేపర్ 1 అనేటువంటిది ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ దీన్నే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెబుతాము. 100 మార్క్స్కి ఉంటుంది. 60 మార్క్స్కి క్వాలిఫైడ్ అనేటువంటిది అయితేనే పేపర్ 2 అనేటువంటిది వ్యాలిడేషన్ కన్సిడర్ చేస్తారు. ఎవరైనా పేపర్ 1 60 మార్క్స్ మినిమం మార్క్స్ క్వాలిఫైడ్ అవ్వకపోతే పేపర్ 2ని వ్యాలిడేషన్ చెయ్యరు. దీనికి టెట్ అనేటువంటిది అవసరం లేదు. ప్రిన్సిపల్ పోస్టులకి, పీజీటీ పోస్టులకు చెక్ చేసుకుంటే పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ 100 మార్క్స్కి 60 మార్క్స్ అనేటువంటిది క్వాలిఫైడ్ అవ్వాలి. ఇలా క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే పేపర్ 2 అనేటువంటిది వాల్యుయేషన్ కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి నో టెట్ అంటే టెట్ అనేటువంటిది అవసరం లేదు. టీజీటీ పోస్టులకు చూసుకుంటే పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ పాస్ అవ్వాలి. 100 మార్క్స్కి 60 మార్క్స్ అనేటువంటిది పాస్ అవ్వాలి. తర్వాత పేపర్ 2 క్యాలిక్యులేషన్ జరుగుతుంది. వీరికి ఏపీ టెట్, సీటెట్ అనేటువంటిది క్వాలిఫికేషన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. టీజీటీ పోస్టులకి త్రూ రిటన్ టెస్ట్ ద్వారా 80% వెయిటేజ్ ఉంటుంది. సీటెట్, టీటెట్ ద్వారా 20% వెయిటేజీ ఉంటుంది. కాబట్టి టీజీటీ అప్లై చేసే వాళ్ళకి ఏపీ టెట్, సీటెట్ ఉండాలి. పేపర్ 1 కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఫిజికల్ డైరెక్టర్ అండ్ పీఈటీ పోస్టులకు చెక్ చేసుకుంటే వీటికి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది అవసరం లేదు. పీఈటీ పోస్టులకి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నటువంటి రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం ఒక్కటి వీళ్ళు అపియర్ అయితే చాలు.
ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులకి పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పాస్ అవ్వాలి. తర్వాత పేపర్ 2 వ్యాలిడేషన్ జరుగుతుంది. అదే వీళ్ళకి టెట్ అవసరం లేదు. టీజీటీ పోస్టులకి రెసిడెన్షియల్ స్కూల్స్ కేటగిరీ కింద అప్లై చేస్తే పేపర్ 1 కంపల్సరీ పాస్ అవ్వాలి. పేపర్ 2 వ్యాలిడేషన్ చేస్తారు. ఏపీ టెట్ సీటెట్ ఎలిజిబిలిటీ ఉండాలి. బీ కేర్ఫుల్. ఓవరాల్గా రెసిడెన్షియల్ స్కూల్స్కి అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లలో జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% మార్క్స్ అనేటువంటిది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లలో 60 మార్క్స్ అనేటువంటిది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు వస్తే పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిపోయినట్టు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 50 మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. ఎగ్జామ్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్ పోస్ట్కి చెక్ చేసుకుంటే 1.5 అవర్ టెస్ట్ అనేటువంటిది పేపర్ 1కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు ఉంటుంది. వీటిలో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వీటికి క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాతనే పేపర్ 2 వ్యాలిడేషన్ అనేటువంటిది జరుగుతుంది. 3 అవర్స్ పేపర్ 2 ఉంటుంది. వీటిలో 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1కి జీకే కరెంట్ అఫైర్స్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 15 మార్క్స్ అనేటువంటి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 2కి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 15 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్లాస్ రూమ్ ఇంప్లిఫికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి 20 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 4లో కంటెంపరీ సోషల్ ఎకనామిక్ కల్చర్ ఇష్యూస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ వంటి మీద 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 35 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 5 చెక్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 15 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 2 100 మార్క్స్కి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 1 క్వశ్చన్కి 0.5 మార్క్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పీజీటీ పోస్టులకి పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 అవర్ ఉంటుంది. 100 మార్క్స్కి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ని మాత్రమే పేపర్ 2కి వ్యాలిడేషన్ జరుగుతుంది. దీనికి 3 అవర్స్ టెస్ట్ ఉంటుంది. 4 పార్ట్స్గా కేటగిరీ ఉంటుంది. పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్లలో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 3కి క్లాస్ రూమ్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 4కి కంటెంట్ అండ్ మెథడాలజీ కలుపుకొని 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 70 క్వశ్చన్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. టీజీటీ పోస్టులకు చెక్ చేస్తుంటే పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 అవర్ ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్కు మాత్రమే పేపర్ 2 అనేటువంటిది వ్యాలిడేషన్ జరుగుతుంది. 2.5 అవర్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఉంటుంది. వీటిలో 4 పార్ట్స్గా ఉంటాయి. పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్. పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్కి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 5 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీకి 10 మల్టిపుల్ చాయిస్కి 5 మార్క్స్.
కంటెంట్ అండ్ మెథడాలజీకి కంటెంట్కి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్, మెథడాలజీకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్కి 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి టీజీటీ పేపర్ 2కు ఉంటుంది. ఫిజికల్ డైరెక్టర్ బీపీఈడి స్టాండర్డ్కి ఓవరాల్గా 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. 4 పార్ట్స్గా ఉంటాయి. పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మల్టిపుల్ చాయిస్కి 5 మార్క్స్ ఇస్తారు. పార్ట్ 2కి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్క్స్. పార్ట్ 3కి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 4లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బేసిక్ అనాటమీ, హెల్త్ ఎడ్యుకేషన్, యోగా, రీక్రియేషన్, స్పోర్ట్స్, కాన్సెప్ట్ ఆఫ్ వెల్నెస్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఒలింపిక్స్ అండ్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఓవరాల్గా 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 70 మార్క్స్ అనేటువంటి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 1 క్వశ్చన్కి 0.5 మార్క్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆల్ పోస్టులకి నో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. పీఈటీ యూజీ డిపిఈడి స్టాండర్డ్ వాళ్ళకి 3 అవర్స్ ఎగ్జామ్స్ డ్యూరేషన్ ఉంటుంది. 4 పార్ట్స్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ 1కి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మల్టిపుల్ చాయిస్కి 5 మార్క్స్. పార్ట్ 2కి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్క్స్. పార్ట్ 3కి ఫిజికల్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్. పార్ట్ 4లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అండ్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బేసిక్ అనాటమీ, హెల్త్ ఎడ్యుకేషన్, యోగా, స్పోర్ట్స్ వంటి మీద 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 70 మార్క్స్ అనేటువంటివి టోటల్గా 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే 1 క్వశ్చన్కి 0.5 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. సో మీరు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ పోస్టులకి అప్లై చేస్తున్నారు వంటి క్లియర్ డిస్ట్రిక్ట్, మీ సబ్జెక్ట్, వేకెన్సీస్, టోటల్ అనాలిసిస్ చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసుకొని ఏపీడిఎస్సి, APCFSS.in వంటి వెబ్సైట్కి వెళితే పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్కి ఫ్రెషర్ అయితే న్యూ లాగిన్ అయితే క్యాండిడేట్ లాగిన్ చేసుకొని నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ వంటివి క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకొని రిజిస్టర్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్లింగ్ అనేటువంటిది విత్ ఇన్ ద డెడ్ లైన్లో రిక్వైర్మెంట్ అయినటువంటి రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అయినటువంటివి ఫిజికలీ PWD, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏపీటెట్, సీటెట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి స్టెప్ బై స్టెప్ మినిమం డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ చెప్పినటువంటివి మీ పోస్టులకి రెడీగా స్కానింగ్ కాపీ చేసుకొని అప్లోడ్ చేయండి త్రూ ఆన్లైన్లో. పేమెంట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అటెండ్ చేసిన వాళ్ళకి సేమ్ అదే సబ్జెక్టు మేము రాస్తాము అంటే ఫీ అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ని రీఅప్లోడ్ చేసుకుంటారు. ఎవరైతే లాస్ట్ అప్లికేషన్ చేసుకొని ఎక్స్ట్రా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే 750 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. వీటిలో ఆల్ కేటగిరీ 750 రూపీస్ అనేటువంటిది ఈచ్ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవాలి అనుకోండి. అప్పుడు 750 + 750 1500 అనేటువంటిది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా
పేమెంట్ అనేటువంటిది త్రూ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ద్వారా సబ్మిట్ చేసుకోండి. ఫైనల్ 1 by 1 మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా క్లియర్గా 1కి 2 సార్లు డబుల్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి అప్లికేషన్ని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్ ప్రాసెస్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఏపీ మెగా డిఎస్సి 2025 ఎలా జరుగుతుంది అంటే ఓవరాల్గా చెక్ చేస్తే రిటన్ టెస్ట్, సిబిటి టెస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీసుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కౌన్సిలింగ్ జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేటువంటిది పోస్ట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరిగే మెథడ్. ఈ ఏపీ మెగా డిఎస్సి 2025 16K+ పోస్టులు అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో ఎవరైతే అపియర్ అవుతున్నారో యాస్పిరెంట్స్ ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బ్రీఫ్గా చెక్ చేసుకుంటే ఏపీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి 6th క్లాస్ నుంచి డిగ్రీ స్టాండర్డ్ వరకు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసుకోండి. ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేటువంటివి ఏపీ డిఎస్సి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన 1 వీక్కి స్టార్ట్ అవుతాయి. మార్క్ టెస్ట్ల మీద మీరు ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో కానీ కోచింగ్ సెంటర్లలో కానీ ట్రైనింగ్ చేసుకొని మీరు ఈ డిఎస్సిని క్రాక్ చేయడానికి చూడండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైం అనేటువంటిది నియర్లీ 45 days అనేటువంటిది ఉంది. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ పొజిషన్ అనేటువంటిది క్లియర్గా నోట్ చేసుకోండి. 45 daysలో మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఇచ్చారు అనేది చెక్ చేసుకొని సిలబస్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోండి. మీరు స్టడీ ప్లాన్ అనేటువంటిది క్లియర్గా మీకు ఇచ్చినటువంటి పార్ట్స్ ప్రకారం టైం డివైడ్ చేసుకొని 45 daysలలో మినిమం 30 days అంటే 1 monthలో టోటల్ కంటెంట్ రివిజన్ చేసుకొని దాని తర్వాత మార్క్ టెస్ట్లు అటెండ్ చేసుకొని మార్క్ టెస్ట్లలో ఎక్కడైనా మీకు క్రిటికాలిటీ వస్తే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి రివిజన్ చేసుకోండి 1 week. అదర్ 1 week అగైన్ ప్రాక్టీస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఫైనల్ ఏపీడిఎస్సి టెస్ట్కి మీకు ఏ రోజైతే డేట్ అనేటువంటిది టైం అనేటువంటిది ప్రొవైడ్ చేశారో మీ హాల్ టికెట్, ఆధార్ కార్డ్ అనేటువంటిది తీసుకొని క్లియర్గా ఎగ్జామినేషన్ సెంటర్కి 1 hour బిఫోర్ వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంటర్ అవ్వండి. సో ఇప్పటి వరకు ఓవరాల్గా ఏపీ మెగా డిఎస్సి 16K+ వేకెన్సీస్ అనేటువంటిది డిఫరెంట్ పోస్టులకి రిలీజ్ చేయడం చెక్ చేశాము. సో దీన్నే మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎవరైతే టీచింగ్ డివిజన్లోకి సర్వీస్ చేయాలనుకుంటున్నారో ఈ డిఎస్సి అనేటువంటిది గుడ్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. సో ఈ ఏపీ మెగా డిఎస్సి 2025కి అపియర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్కి పినాకిల్ ట్యూషన్స్ తరపున బెస్ట్ విషెస్ చెబుతూ మీరు అనుకున్నటువంటి గుడ్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.